విజన్ టీవీ ప్రేక్షకులకి నమస్సుమాంజలి. నేను ఈరోజు అడోలసెంట్ పీరియడ్ని గురించి మాట్లాడబోతున్నాను. అడోలసెంట్ పీరియడ్ అంటే ద ఏజ్ బిట్వీన్ 12 and 18 years, గ్రోయింగ్ స్టేజ్ ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ అన్నమాట. వాళ్ళకి ఫిజికల్గా ఏంటంటే చేంజెస్ వస్తుంటాయి. అమ్మాయిల్లో పీరియడ్ స్టార్ట్ కావటం, బ్రెస్ట్ డెవలప్మెంటు, అదంతా కాంటూర్స్ అంతా ఏర్పడుతుంటాయి. అబ్బాయిల్లో ముస్టాష్ రావటం, గ్రోత్, అది పొడవుగా పెరగటం, అదంతా మేల్ ఫీచర్స్ అంతా ఏర్పడుతుంటాయి. ఆ టైంలో వాళ్ళకి చాలా శారీరక మార్పులు, న్యూట్రిషన్ బాగా కావాలి. అంటే వీళ్ళకి పీరియడ్స్ వస్తుంటాయి కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్, తర్వాత కాల్షియం రిచ్ ఫుడ్ బాగా పెట్టాలి. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఆ ఏజ్లో చదువుకుంటుంటారు, వాళ్ళకి జంక్ ఫుడ్ మీద ఎక్కువ అభిలాషతోటి ఇంట్లో చేసిన మంచి ఫుడ్ తినకుండా ఈ మిగతా ఈ జంక్ ఫుడ్ అంతా తింటా ఈ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానీ, అనీమియా కానీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మానసిక మార్పుల్లో చూసుకుంటే వాళ్ళకి అంటే వాళ్ళ బాడీలో చేంజెస్ మీద వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఆపోజిట్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుద్ది. అంటే 12-13 ఏళ్ళకి కాదు, అప్ టు 18 years ఉంది కాబట్టి. అది ఫ్రెండ్షిప్ వరకు అయితే పర్వాలేదు, ఇంకా మించితే మాత్రం అది చేటు మనకి. సో ఇప్పుడు వీళ్ళు ఇట్లా సైకలాజికల్గా కూడా వాళ్ళకు పిచ్చ ఈ బికాజ్ ఆఫ్ దిస్ గ్యాడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళకు విలువలు తెలియకుండా రకరకాల పిచ్చి ఆలోచనలు అటువంటివి కూడా డెవలప్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే అంటే పేరెంట్స్ రోలు ఉంది, టీచర్స్ రోలు ఉంది, సమాజం రోల్ కూడా ఉంది. అంటే ఒక చైల్డ్ని విలువలతో కూడిన చదువు అనేది, అంటే విలువలు అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి. పేరెంట్స్ దగ్గర నుంచి, గ్రాండ్ పేరెంట్స్, ఇంట్లో అదంతా. ఇప్పుడు ఆ విలువలతో ఎందుకు ఉండటం లేదంటే ఇద్దరు పేరెంట్స్ జాబ్ కోసం పరిగెడుతున్నారు. ఇది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. కంబైన్డ్ ఫ్యామిలీస్లో అంటే ఎవరో ఒకరు పెద్దాళ్ళు ఉంటారు, ఖాళీ టైంలో మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేస్తే ఇలా వద్ది అని వాళ్ళకి అన్నీ చెప్తుంటారు, లోకజ్ఞానం నేర్పిస్తుంటారు. కాబట్టి వాళ్ళంతా అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, అబద్ధాలు చెప్పకుండా ఉండటం కానీ, దొంగతనం చేయకుండా ఉండటం కానీ, లేడీస్తో అంతా మిస్బిహేవ్ చేయకుండా ఉండటం కానీ, అవన్నీ కూడా నేర్చుకుంటారు. విలువలు అంటే అవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అకాడమిక్ ఎక్సలెన్స్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ క్యారెక్టర్, విలువలతో కూడిన క్యారెక్టర్కి ఎక్కువ పట్టించుకోవటం లేదు. అది అందరి తప్పు ఉంది, పేరెంట్స్ తప్పు ఉంది. నువ్వు బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించనే చెప్తున్నారు కానీ నీకు కొన్ని విలువలు ఉండాలి, నీకు కొన్ని బాధ్యతలు ఉండాలి అని ఎక్కువ మంది పేరెంట్స్ చెప్పటం లేదు. బాధ్యత అంటే టువర్డ్స్ పేరెంట్స్, టువర్డ్స్ అండ్ రిలేషన్స్ అండ్ టువర్డ్స్ సమాజంతో కూడా కొంత బాధ్యత ఉంది ప్రతి చైల్డ్కి కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు గైడెన్స్ తప్పి, అంటే టీచర్స్ కూడా, టీచర్ అంటే ఎంతో గౌరవంతో ఉండేది ఒకానొకప్పుడు. ఇప్పుడు టీచర్స్ కూడా వాళ్ళకి ఏమీ చెప్పకుండా వాళ్ళు కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ దే ఆర్ నాట్ సెట్టింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్ టు ఫాలో. కానీ ఎప్పుడైనా సరే చైల్డ్ని పెంచుకోవటంలో, విలువలు నేర్పించుకోవటంలో, చెప్పుకోవటంలో 50% ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జీన్స్ 50%, ఎన్విరాన్మెంట్ 50%. ఈ ఎన్విరాన్మెంట్లో పేరెంట్స్ వస్తారు, గ్రాండ్ పేరెంట్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అంటే ఒక అతను కొద్దిగా సిగరెట్ తాగుతున్నాడు అనుకో, ఆ ఏజ్లో 16-17 ఏళ్ళప్పుడు తనతో మాండు పక్కోడికి కూడా నేర్పిస్తాడు. స్మోక్ చేసిన దాకా వదలడు. అలాగే మిగతా అలవాట్లు, ఈ డ్రగ్స్ కానీ, డ్రింకింగ్ కానీ, ఈ అమ్మాయిలకి పిచ్చిగా లెటర్స్ రాయటం, వాళ్ళ మీద యాసిడ్లు పోయటం, ఇవన్నీ కూడా తెలియని విలువలతోటి చేసే పనులు.
అందుకనే ఒక చైల్డ్ ప్రాపర్గా పెరగాలంటే ఒక చదువే కాదు, అకాడమిక్ ఇంటెలిజెన్సే కాదు, సోషల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇవన్నీ కలిపిన కూడలే ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తుంది. ఒక డిగ్రీ తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవటమే కాదు, విలువలతో కూడిన జీవితం కూడా కావాలి. ఎందుకంటే సొసైటీలో విలువలు లేకపోతే రోజు రోజుకి మనం అధలోకానికి వెళ్ళిపోతాం. అందువలన ఇదేమైనా మీకు ఉపయోగపడితే, ఒక్కరైనా మారితే పేరెంట్స్ కానీ చైల్డ్ కానీ ఎవరైనా చాలా సంతోషపడతాం.